అండ్ డిఎస్సి 2026 సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మన భౌతిక వికాసం, శారీరక వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్పై అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూస్ను చూడబోతున్నాం. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం మాత్రమే కాదు, స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబడుతుంది. మీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవ్వడానికి మరి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ నుండి ఆధారంగా మీ పరీక్షలో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట. మీ పరీక్షలో ఎలా ప్రశ్నలు వస్తాయో అలాంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మీ యొక్క సెలెక్షన్కి ఇది ఒక చిన్న స్టెప్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా? భౌతిక శారీరక వికాసం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, శిశువులో మొదట అభివృద్ధి చెందేది ఏమిటి? ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి మాత్రము ఈ ప్రశ్ననైతే ఇవ్వడం జరుగుతుంది. శిశువులో మొదట అభివృద్ధి చెందేది ఏమిటి అనేది ప్రతి టెట్ అండ్ డిఎస్సిలో కూడా సైకాలజీలో మరి ఈ ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆప్షన్స్ చూసినట్లయితే సూక్ష్మ కదలికలు, స్థూల కదలికలు, భాషా నైపుణ్యం, భావోద్వేగం. సరైన సమాధానం చూడండి. శిశువులో మొదట అభివృద్ధి చెందేది ఏది అంటే స్థూల కదలికలు. వివరణ చూసినట్లయితే చిన్న పిల్లల్లో ముందుగా పెద్ద కండరాలు అభివృద్ధి మరి జరుగుతుంది. ఉదాహరణకు కూర్చోవడం, నడవడం అనేది జరుగుతుంది. అంటే కూర్చోవడం, నడవడం అనేది జరుగుతుంది. కాబట్టి స్థూల కదలికలు అనేది సరైన సమాధానం. రెండవ ప్రశ్న చూసినట్లయితే సెఫలోకాడల్ సిద్ధాంతం అంటే ఏమిటి? సెఫలోకాడల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేని ప్రశ్న మాత్రము టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ మరి రాకుండా లేదు. కాబట్టి ఖచ్చితంగా సెఫలోకాడల్ అంటే ఏమిటి, సిద్ధాంతం అంటే ఏమిటి అనే దానిపైన ప్రశ్న రావడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్ ఆధారంగానే మరి ఈ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్ చూసినట్లయితే కాళ్ళ నుండి తల వరకు అభివృద్ధి, తల నుండి కాళ్ళ వరకు అభివృద్ధి, లోపల నుండి బయటకు అభివృద్ధి, బయట నుండి లోపలికి అభివృద్ధి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి సెఫలోకాడల్ సిద్ధాంతం సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. తల నుండి కాళ్ళ వరకు అభివృద్ధి. సెఫలోకాడల్ సిద్ధాంతం అంటే తల నుండి కాళ్ళ వరకు అభివృద్ధి. మరి దీని యొక్క వివరణ ఏంటిదంటే, పిల్లల్లో అభివృద్ధి తల నుండి ప్రారంభమై కాళ్ళ వరకు జరుగుతుంది. మొదట తల నియంత్రణ వస్తుంది. ముందు ఏమవుతుంది, సెఫలోకాడల్ సిద్ధాంతంలో తల నుండి కాళ్ళ వరకు అంటే ముందు తల అనేది ప్రారంభమవుతుంది కదా, తల అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి దీన్ని సెఫలోకాడల్ సిద్ధాంతానికి సరైన సమాధానం. మూడవ ప్రశ్న చూసినట్లయితే ప్రోక్సిమో డిస్టల్ సిద్ధాంతం ఏమి సూచిస్తుంది అంటే ఆప్షన్స్ చూసినట్లయితే పెద్ద కండరాల అభివృద్ధి, చిన్న కండరాల అభివృద్ధి, కేంద్రం నుండి బయటకు అభివృద్ధి, బయట నుండి కేంద్రానికి అభివృద్ధి. సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది. కేంద్రం నుండి బయటకు అభివృద్ధి అనేది సమాధానం. వివరణ చూసినట్లయితే శరీర కేంద్రం అంటే ట్రంక్ నుండి చేతులు, వేళ్ళు వంటి భాగాలకు అభివృద్ధి విస్తరిస్తుందన్నమాట. పెద్ద కండరాలు అభివృద్ధి కాదు, చిన్న కండరాలు అభివృద్ధి కాదు. సరైన సమాధానం సి అవుతుంది. కాబట్టి కేంద్రం నుండి బయటకు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. సరైన సమాధానం వివరణ. పిల్లల్లో ఫైన్ మోటార్ స్కిల్స్కి ఉదాహరణ ఏది? పిల్లలలో ఫైన్ మోటార్ స్కిల్స్కి ఉదాహరణ ఇది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్కి ఉదాహరణ ఏమిటి పిల్లల్లో అనేది మరి ఖచ్చితంగా టెట్లో రావడం అనేది జరుగుతుంది. ఇది వరకు అంటే ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఆధారంగా కూడా చాలా టెట్లో రావడం జరిగింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ చూసినట్లయితే పిల్లల్లో పరిగెత్తడం, ఎక్కడం, పెన్సిల్ పట్టడం, దూకడం. మరి ఇందులో సరైన సమాధానం చూసినట్లయితే సి అనేది పెన్సిల్ పట్టడం అనేది పిల్లల్లో ఫైన్ మోటార్ స్కిల్స్కి ఉదాహరణ. వివరణ చూసినట్లయితే సూక్ష్మ కండరాల నియంత్రణలో జరిగే పనులు ఫైన్ మోటార్ స్కిల్స్కి మరి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సూక్ష్మ కండరాల నియంత్రణతో జరిగే పనులు ఫైన్ మోటార్ స్కిల్స్కి మరి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ చేయడము, ప్రశ్నలు చదవడం చాలా బోరుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి తొందరగా చదివి మీకు వివరించడమే మా యొక్క ఉద్దేశము. ఐదవ ప్రశ్న చూసినట్లయితే శారీరక వికాసంపై అత్యధిక ప్రభావం చూపేది ఏమిటి? ఏది అన్నా ఒకటే, ఏమిటి అన్నా ఒకటే. అంటే ప్రశ్న అన్నట్టు. ముందు ప్రశ్నను ఖచ్చితంగా చూడాలి. శారీరక వికాసంపై అత్యధిక ప్రభావం
చూపేది ఏది? ఏది చూపుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే కేవలం వాతావరణం, కేవలం వారసత్వం ప్లస్ వాతావరణం, ఉపాధ్యాయుడు మాత్రమే. సరి అయిన సమాధానం వారసత్వ ప్లస్ వాతావరణం. ఇక్కడ శారీరక వికాసంపై అత్యధిక ప్రభావం చూపేది ఏమిటి? ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది. అత్యధిక ప్రభావం చూపేది ఏది అనేది కూడా మరి చాలాసార్లు రావడం జరిగింది ప్రీవియస్ పేపర్లో. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే వారసత్వం ప్లస్ వాతావరణం. 6వ ప్రశ్న చూసినట్లయితే శిశువు నడక నేర్చుకునే సగటు వయసు ఎంత? ఇది ఖచ్చితంగా రావడం జరిగింది. ఎన్నోసార్లు కూడా మన టెట్ అండ్ డిఎస్సీలో కూడా రావడం జరిగింది. శిశువు నడక నేర్చుకునే సగటు వయసు అడుగుతున్నాడు. 3 నెలలు, 6 నెలలు, 12 నెలలు, 3 సంవత్సరాలు. సగటు వయసు ఎంత అంటే నడక నేర్చుకునే సగటు వయసు ఎంత అంటే సరైన సమాధానం చూసినట్లయితే 12 నెలలు. సరైన సమాధానం 12 నెలలు. ఎందుకంటే సాధారణంగా పిల్లలు 1 సంవత్సరం దగ్గర నుండి నడక అనేది మొదలు పెడతారు కదా. 3, 6 నెలలో మరి పిల్లలు సగటు నడక అనేది రాదు. కాబట్టి 12 నెలలు దగ్గర పడుతున్నటువంటి రోజులలో పిల్లలు నడక అనేది నేర్చుకుంటారు. కాబట్టి ఇది సగటు వయసు. శిశువు నడక నేర్చుకునే సగటు వయసు ఖచ్చితంగా ఇది మాత్రం రావడం జరుగుతుంది. వచ్చిన ప్రీవియస్ పేపర్లో కూడా మరీ ఎన్నోసార్లు మరలా రావడం జరిగింది. కాబట్టి మరి శిశువు నడక నేర్చుకునే సగటు వయసు. ఇప్పుడు కూడా కొంతమంది మదర్స్ ఎప్పుడు నడుస్తారు, ఏ నెలలో నడుస్తారు అనేది కొంత ఐడియా అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పుడుతూనే ఉంటారు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు, మాటలు నేర్చుకునే ఉంటారు. కాబట్టి ఎవరు అబ్జర్వ్ అనేది చేయడం అనేది చాలా తక్కువ అన్నమాట. శిశువు నడక నేర్చుకునే సగటు వయసు ఎంత అంటే 12 నెలలు. సరైన సమాధానం 12 నెలలు. 7వ ప్రశ్న చూసినట్లయితే ఫిజికల్ గ్రోత్ స్పర్ట్ అంటే ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ గ్రోత్ స్పర్ట్ అంటే ఏమిటి? ఫిజికల్ గ్రోత్ స్పర్ట్ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్. నెమ్మదిగా అభివృద్ధి, ఒక్కసారిగా వేగంగా పెరుగుదల, అభివృద్ధి ఆగిపోవడం, భావోద్వేగ మార్పు. ఆప్షన్స్ 4 చూసినట్లయితే సరి అయిన సమాధానం బి అవుతుందండి. ఎందుకంటే ముఖ్యంగా యవ్వన దశలో హైట్, వెయిట్ వేగంగా పెరుగుతాయి కాబట్టి. అంటే ఫిజికల్ గ్రోత్ స్పర్ట్ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఫిజికల్ గ్రోత్ అంటే స్పర్ట్ అంటే ఏమిటి అంటే నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా, ఒక్కసారిగా వేగంగా పెరుగుదలనా, అభివృద్ధి ఆగిపోవడమా, భావోద్వేగ మార్ప. సరి అయిన సమాధానం ఒక్కసారిగా వేగంగా పెరుగుదల. ముఖ్యంగా యవ్వన దశలోనే మాత్రమే ఇది హైట్, వెయిట్ వేగంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. 8వ ప్రశ్న చూసినట్లయితే కింది వాటిలో గ్రాస్ మోటార్ స్కిల్ అనేది కాదు. ఇందులో ఏది కాదు అంటే నడక అనేది స్కిల్ కాదు, పరిగెత్తడం స్కిల్ కాదు, దూకడం స్కిల్ కాదు. మరేమిటి అంటే రాయడం అనేది స్కిల్ కాదు. కింది వాటిలో గ్రాస్ మోటార్ స్కిల్ కాదు. మరి ఇందులో ఏది కాదు?